హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో దేవుని కృపా మందిరము పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇలా మీ మధ్యకి లైవ్లో ఫేస్బుక్ ద్వారా వాక్యం అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను వచ్చి ఉన్నాను. మనం దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీకు తెలియపరుస్తాను. శ్రద్ధగా ఆలకించండి. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. అవేంటో చూద్దామండి. మనం దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? మనం చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే లేఖనాలు సెలవిస్తున్నాయండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. నమ్మువారు ఆయన కృపచేతే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి ఇందులో మనం చూసుకున్నట్లయితే దేవుని నమ్ముకోవటం వల్ల మనకు కలిగే లాభం ఏంటో తెలుసండి. మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఉచితము అంటే దానికి గల ఏమీ కూడా మనం చెల్లించవసరం లేదండి. మనమందరం కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాం. దానికి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మొట్టమొదటి మాట ఏంటో తెలుసండి. మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నందున మనము దేవుణ్ణి నమ్ముకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. రెండవ శ్రేష్టమైనటువంటి మాట మీకు తెలియపరుస్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖన భాగంలో ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా అంటే ఆయన కృప మన పైన ఎప్పుడూ కూడా ఉంటుందండి. ఆయన కృప లేనిదే మనం ఎవ్వరం కూడా బ్రతకలేము. ఆయన కృప మనకి ఎప్పుడు ఎల్లవేళ తోడుంటదండి. కృప అనగా అర్హత లేని వారికి అర్హత కల్పించడమే దేవుని యొక్క కృప. చాలా మంది బిడ్డలకి అర్హత ఉండదు, అయినప్పటికీ కూడా అర్హతనిస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ అర్హతను ఇచ్చినందును బట్టి మన కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలండి. చాలా మంది బిడ్డలకి విడుదల ఉండదండి, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు విడుదల పొందుకుంటారండి. ఆయన అంటున్నాడు విమోచన ద్వారా అంటే విడుదల ఇస్తాను, నేను వారిని విడిపిస్తాను అంటున్నాడండి. దాని కొరకు దేవుణ్ణి నమ్మాలండి. మొట్టమొదటిది ఏంటండి, కృప చూపిస్తూ ఉంటాడండి. దాని కొరకు దేవుణ్ణి నమ్మాలండి. మరొక మాట ఏమంటున్నాడంటే విమోచన ద్వారా ఉచితంగా అంటున్నాడండి. విమోచన అంటే విడుదల ఇచ్చే దేవుడండి ఆయన. అలాగే చూసుకున్నట్లయితే నీతిమంతులు తీర్చబడుచున్నారు అని చెప్పి వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. చూసుకున్నట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామా? మరొకసారి నేను తెలియపరుస్తున్నానండి. రెఫరెన్స్ రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మరొకసారి శ్రద్ధగా ఆలకించండి. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. అవునండి, మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామండి. కాబట్టి మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ సహోదరులారా, మనం నీతిమంతులుగా తీర్చబడటం కొరకే మనము యేసుక్రీస్తు వారిని నమ్మాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరొక శ్రేష్టమైనటువంటి మాట రెండవదిగా నేను తెలియపరుస్తున్నాను. దేని కొరకు దేవుణ్ణి నమ్మాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. మనము రక్షించబడాలి అన్నట్లయితే గనక యేసుక్రీస్తు వారిని నమ్మాలి. ఎవరైతే నమ్ముతారో వారంటండి రక్షించబడతారు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మరో వారు శిక్షింపబడుదురు అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన్ని నమ్మాలండి. ఆయన మన రక్షకుడు కాబట్టి దాని కొరకు ఆయన నమ్మాలని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. మరొక శ్రేష్టమైనటువంటి మాట మీకు తెలియపరుస్తున్నానండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23
వచనంలో మనకు సమస్తము సాధ్యపరిచే దేవుడండి. మన విషయాలన్నింటిలో కూడా సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన సాధ్యపరిచేవాడు కాబట్టి మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనకి ఏమైతే అసాధ్యమో వాటిని దేవుని యొద్ద పెట్టాలండి. దేవుడు వాటిని సాధ్యపరిచి మనకి గొప్ప కృప చూపిస్తూ ఉంటాడండి. దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు, దాని కొరకు నమ్మాలండి. దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలంటే ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు, దాని కొరకు ఆయన నమ్మాలండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఎందుకు నమ్మాలి అన్నట్లయితే ఆయనండి మనకి అసాధ్యాల్ని సాధ్యపరిచే దేవుడు. మనకి ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యపరిచే దేవుడు, అందుకు దేవుణ్ణి నమ్మాలండి. ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనంలో చూసుకున్నట్లయితే లేఖనాలు ఈ విధంగా ఉన్నాయండి. ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడినగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఊరుకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, ఇజ్రాయేల్ యొక్క దేవుడు ఏమని సెలవిస్తున్నాడో తెలుసండి? మీరు ఊరుకునే ఉండండి అయ్యా, నేను రక్షిస్తాను అంటున్నాడు. మీరు ఊరుకునే ఉండండి, మీకు నేను బలాన్ని ఇస్తాను అంటున్నాడండి. అవునండి, మనం బలము కలగాలండి, ఆయన నమ్మాలండి. మనకు బలము కలుగుట కొరకు ఆయన నమ్మాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా మంది కూడా బలహీనంగా ఉంటారు. మీరు బలం కావాలా, శక్తి కావాలా, ఆరోగ్యం కావాలా, ఆయన నమ్మినట్లయితే నీకు బలాన్ని ఇస్తానంటున్నాడండి. బలాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం నమ్మాలండి. మరొక మాట చూసుకుందామండి, చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆ కీర్తన గ్రంథంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుందండి. కీర్తన గ్రంథము 22వ కీర్తన 5వ వచనము. కీర్తనలు 22:5. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు మీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏం చేశారండి? మొరపెట్టారండి. మొరపెట్టి వారు చేసింది ఏంటంటే విడుదల నొందిరింది. అంటే ఎవరైతే మొరపెడతారో వాళ్ళు విడుదల పొందుకుంటారండి. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళంటండి సిగ్గుపడకపోయిరి. మనం అస్సలు ఎంత మాత్రం సిగ్గుపడమండి. ఏ విషయంలో సిగ్గుపడనివ్వడండి మన ప్రభు. ఎందుకంటే మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు. ఆయన అంటున్నాడు, నా బిడలుగా ఉంటున్న వీరు, నన్ను నమ్ముతున్న బిడలు, మీరు ఎప్పటికీ కూడా మీరు సిగ్గుపడకపోయిరి అంటున్నాడండి. ఎప్పటికీ కూడా సిగ్గుపడే విధంగా దేవుడు చేయడండి. తలెత్తుకునేవాడుగా చేస్తాడు తప్ప తల దించుకునేవారు ఎంత మాత్రము చేయడని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నానండి. కాబట్టి మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలంటే మన వాక్యం సెలవిస్తుంది, మనము సిగ్గుపడనివ్వకుండా చూసే దేవుడు. దాని కొరకు మనం ఆయన నమ్ముకోవాలని లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట, కీర్తన గ్రంథము 28వ కీర్తన 7వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుందండి. 28వ కీర్తన 7వ వచనంలో ఆయన్ని దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలంటే మనకు సహాయము కలుగును అంటున్నాడండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలుగును. అవునండి, చాలా జాగ్రత్త అండి. మనం చూసుకున్న లేఖనాల ప్రకారం అయితే ఏమని సెలవిస్తుందో తెలుసండి? ఆయన యందు నమ్మిక ఉంచాడండి, ఆయనకు సహాయము కలిగజేసి ఉన్నాడండి. అవునండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సహాయాన్ని దయచేసేవాడండి. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయా, సహాయం కావాలి ప్రభు అని అడిగినప్పుడు సహాయాన్ని ఇచ్చే దేవుడు. దాని కొరకు మనం ఆయన నమ్మాలండి. మనకు సహాయం కలుగు చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యెహోవా నా ఆశ్రయం, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచి. అవునండి, మన హృదయంతో ఆయన మీద నమ్మిక ఉంచినట్లయితే మనకు సహాయాన్ని కలుగజేసే దేవుణ్ణి నేను అంటున్నాడండి. కాబట్టి నేను చెప్పిన ఒక 6 మాటలు శ్రేష్టమైనటువంటి మాటలండి. మనం దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, నీతిమంతులుగా తీర్చబడుతున్నందుకు. నీతిమంతులుగా తీర్చే దేవుడై ఉన్నాడు, దాని కొరకు మనం దేవుని నమ్మాలండి. రెండవదిగా ఏంటంటే మనకి రక్షణ కలుగు చేస్తున్నాడండి, దాని కొరకు మనం దేవుని నమ్ముకోవాలని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నానండి. మూడవది మనం చూసుకున్నట్లయితే మనకు ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యపరిచే దేవుడండి, దాని కొరకు దేవుని నమ్ముకోవాలండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే మనకు బలము కలుగును అంటున్నాడండి. యెషయా గ్రంథం 30:15లోను మనకు బలాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన నమ్ముకోవాలండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్న కీర్తన గ్రంథం 22:5లో ఏమంటున్నాడంటే,
మనము సిగ్గుపడకపోయిరి అంటున్నాడండి. ఎంత మాత్రం కూడా ఆయన నమ్మిన బిడ్డల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదండి. 6వ మాటగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మనకి సహాయము కలుగును అంటున్నాడండి. కీర్తన గ్రంథం 28:7లో మాట్లాడుతున్న మాట మనకు సహాయము కలుగు చేసేవాడిని నేనే అంటున్నాడు. మీరు నా యందు నమ్మకం ఉంచండి, మీకు నేను సహాయాన్ని ఇస్తాను అంటున్నాడు. సహాయాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం నమ్ముకోవాలండి. కానీ మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మంది బిడ్డలు చెప్తారు ఇటువంటి కష్టాలు రావు, శ్రమలు రావు, ఇబ్బందులు రావు అంటారు. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయండి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ద్వారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడో తెలుసండి? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూసారండి, ఆయన నిమిత్తము ఎవరైతే నిలబడతారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన నామములో బాప్తిసం పొందుకుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో చూడండి. ఇక్కడ అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారంటండి, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారండి. పలుకున్నప్పుడు మీరు ధన్యులే. వీటన్నిటిని కూడా మనం స్వీకరించినట్లయితే, నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి మనం నమ్మినట్లయితే ఆయన అంటున్నాడు, మీరు ధన్యులే. ఈ ఇబ్బందులు వస్తున్నాయని మిమ్మల్ని హింసిస్తున్నారా, మిమ్మల్ని గాయపరుస్తున్నారా, లేదంటే మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నారా, అయినప్పటికీ కూడా మీరు ధన్యులు అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన ఎవరో తెలుసండి? నిజమైన స్నేహితుడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సామెతల గ్రంథము 17:17లో ఒక మాట ఉంటుందండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉన్ను. చూసారండి, మనకు బాధ వచ్చి కష్టం వచ్చి అందరూ విడిచిపెట్టేసినా కూడా ఆయన అంటండి మనకు సహోదరుడిగా ఉంటాడంటండి. నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు కొద్ది కాలమే మనతో ఉంటారు. మంచిగా ఉన్నప్పుడు మనతో ఉంటారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన అంటున్నాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉన్నంటే మన కష్టకాలంలో, మన ఆపద కాలంలో, మనం ఎందుకు పనికిరాని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, నేను నీకు సహోదరుడిగా ఉంటానంటున్నాడండి. నిజమైన స్నేహితుడు అంటండి విడవక ప్రేమించే దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎన్నడూ విడవను ఎడబాయనని చెప్తున్నాడండి. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం అందరము కూడా ధన్యులము అని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలో నేను చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మీ అందరికీ తెలియపరిచాను. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకోవటం వల్ల మనకంతా మంచి జరుగుతుందండి. దేవుని నమ్ముకోవటం వల్ల కష్టాలు వస్తాయి, అయినప్పుడు కూడా వాటిని సహించి మనం నిలబడినట్లయితే మీరు ధన్యులు, మీకు నేను తోడుగా ఉంటూ ఉంటాను, నేను నిజమైన స్నేహితుడిని, నేను మిమ్మల్ని విడవక ప్రేమిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడతారు. మీకు కష్టం వచ్చినప్పుడు నేను నీకు సహోదరుడిగా ఉంటాను అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనకు ఆపద వచ్చిన, కష్టం వచ్చిన, ఇరుకు వచ్చిన, సమస్య వచ్చిన, నాన్నవాళ్ళు మనకు దూరం అయిపోవచ్చేమో, కానీ ప్రభు మనకు దూరం అయ్యే దేవుడు కాదండి. మనం ప్రేమించే దేవుడండి. మనల్ని హక్కును చేర్చుకునే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకోవాలండి. అటువంటి దేవుని నమ్ముకున్నట్లయితే అది మనకి ఆశీర్వాదకరము, మనకి దీవెనకరం అండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం. ఇలా లైవ్ ద్వారా తండ్రి బిడ్డలందరితో కూడా మాట్లాడటానికి నీ కృప చూపించి ఉన్నాం. అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మేము నిన్ను ఎందుకు నమ్ముకోవాలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు నీ లేఖన భాగాల నుంచి మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రవ్వా, మేము నీతిమంతులుగా ఉండాలన్నట్లయితే నిన్ను నమ్ముకోవాలి ప్రవ్వా. దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభు మేము ఎందుకు నిన్ను నమ్ముకోవాలంటే వాక్యమై ఉన్న దేవా, నువ్వు మాతో మాట్లాడుతున్న తండ్రి. మాకు రక్షణ కలగాలంటే నిన్ను నమ్ముకోవాలి ప్రవ్వా. మాకు విడుదల కావాలంటే నిన్ను నమ్ముకోవాలి ప్రభా. మాకు సహాయం కావాలంటే నిన్ను నమ్ముకోవాలయ్యా దేవా. మేము సిగ్గుపడకుండా ఉండాలంటే మేము నిన్ను నమ్ముకోవాలి తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి. ఎన్నో అద్భుతమైన విషయాలు తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు భక్తుల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. దేవుని కృపా మందిరంలోను, దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా నిన్ను నమ్ముకునే బిడ్డలుగా ఉండాలి తండ్రి. నిన్ను నమ్ముకున్నప్పుడు తండ్రి చాలా మంది ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, నిందలు, అవమానాలు మా పైన
ఇస్తారు తండ్రి ప్రభా. అయినప్పుడు కూడా దాన్ని కూడా ప్రేమతో స్వీకరించమన్నావు తండ్రి. మేము ధన్యులము అంటున్నావు తండ్రి ప్రభా. మీరు సహాయం చేయండి, మీ కృప చూపించండి తండ్రి ప్రభా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తానంటున్నావు తండ్రి. అవును ప్రభా, మీరు ప్రేమించే దేవుడు తండ్రి ప్రభా. మా కష్టాల్లో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉండే దేవుడు తండ్రి. దేవుని కృపా మందిరంలో ఉన్న బిడ్డలందరికీ తండ్రి నీ కాపుదలని భద్రత ఉంచండి. మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీ కృప చూపించండి, నీ కాపుదలు ఉంచండి. ఎవరికి అవసరత అక్కరతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవానికి స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. సెప్టెంబర్ 12వ తేదీని తండ్రి ప్రభా ఫస్ట్ యానివర్సరీ కూడా జరపాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాం. నీ చిత్తము జరిగించండి తండ్రి. బిడ్డలందరూ తండ్రి ప్రభా, బిడ్డలందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ తండ్రి ప్రభా ఆ బిడ్డలను తండ్రి ప్రభా నీ కాపుదల్లో భద్రపరచమని అడుగుతున్నాను. ఇండియా దేశంలో ఉన్న సంఘంను దీవించండి, ఆశీర్వదించండి. మస్కట్ దేశంలో ఉన్న సంఘంను దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి వస్తున్న బిడ్డలను తండ్రి ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి. వారికి ఏ అవసరత అక్కరతున్న వాటన్నిటిని తీర్చమని అడుగుతున్నానయ్యా. దేవా సేవకుడు తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి. కోసన్నగాని కూడా దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. దీన సేవకుడు ఆయన ఇంకా తండ్రి ఆత్మీయంగా ఆధ్యాత్మికమైన మాటలు చెప్పి బిడ్డలను బలపరచడానికి తండ్రి బిడ్డను వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం చేయమని దేవానికి వందనాలు తండ్రి. మమ్మల్ని తండ్రి ప్రభా మా దేవ మా సంఘానికి వచ్చిన తండ్రి బిడ్డలందరినీ కూడా నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.